మరి దేవి మిగతా బయట లోపల పని చేసేది కూడా అందరూ వద్దు, ప్లేస్ సరిపోదు లోపల. ఓకే సార్, మిగతా సార్ అయిపోయిన కొద్దిగా అంటే కొద్దిగా ప్లేస్ సరిపోలేదు చిన్నగా. దేవి అమ్మ లేటెస్ట్ కొద్దిగా మేడంతో పాటు ఇద్దరు ఉండండి, మేడం గారితో పాటు మిగతా కొద్దిగా బయట ఉండి దయచేసి. అమ్మ మన మా కామెడీ కింగ్ పేరుని నాని నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్రీమ్ బిస్కెట్ వేసాడు. ఏంటో క్రీమ్ బిస్కెట్ అంటే, ఇందులో మా నోటి చెప్పేది ఏంటంటే, ఎవరైతే పేరుని నాని గారి భార్య గారు అనే జయసుధ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారట. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోడట, చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడట. అబ్బో చాలా మాటలు మాట్లాడాడు పేరుని. అయితే కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఇదే పేరుని నాని చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు అది కూడా ఒకసారి వినండి. ఇంత దారుణంగా మాట్లాడిన పేరుని నాని సడన్గా చంద్రబాబు నాయుడు గారి క్రీమ్ బిస్కెట్ వేయడానికి గల కారణం ఏంటి? అయితే పేరుని నానికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు క్రీమ్ బిస్కెట్లు తినడం మానేశారు. ఆ వాస్తవం మనోడు తెలియక ఈ పనికిమాలిన ప్రయత్నం చేశాడని చెప్పాలి. అయితే వివరాల్లోకి వెళ్తే, పేరుని నాని చెప్పిన విధంగా పేరుని జయసుధ గారిని అరెస్ట్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారని పేరుని నాని చెప్పడం ద్వారా, మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు గారిని పొగడడం ద్వారా ఆ నిర్ణయం గవర్నమెంట్ వెనక్కి తీసేసుకుంటుంది ఇప్పుడు. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారిని పొగిడించాను కదా, కాబట్టి అరే మనం జయసుధ గారిని ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు, జయసుధ గారిని మనం కేసుల్లోకి లాక్కూడదు అని చంద్రబాబు నాయుడు గారు భావించేసి ఇప్పుడు మేము 4000 బస్తాల పేదల బియ్యాన్ని పందికొక్కుల్లో తినేసినా సరే మమ్మల్ని నిర్దోషులుగా వదిలిపెడతారు అని ఒక కామెడీ ప్రయత్నం చేశాడు అంటున్నాను నేను. అయితే ఇందులో పేరుని నాని మిస్ అయిన పాయింట్ ఏంటంటే, శ్రీమతి పేరుని జయసుధ గారిని కేసులో ఇరికించింది కొల్లు రవీంద్ర గారు అన్నట్టు చెప్తున్నాడు పేరుని నాని, లేదా కూటమి ప్రభుత్వం అని ప్రచారం చేస్తున్నాడు. కానీ వాస్తవానికి పేరుని జయసుధ గారిని ఈ కేసులో ఇరికించింది సాక్షాత్తు పేరుని నాని గారే. ఎందుకంటే ఆ గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ని పేరుని జయసుధ గారి పేరుని పెట్టి, ఆ గోడౌన్లో పేదల రేషన్ బియ్యాన్ని స్టాక్ పెట్టి, ఆ పేదల రేషన్ బియ్యంలో 4000 బస్తాలని మాయం చేసేసి ఈ కేసులో పాపమావిడే అమాయకురాలని జయసుధ గారిని ఇరికించిందే పేరుని నాని. ఇప్పుడు ఒకవేళ పేరుని జయసుధ గారి పేరు తీసేసి ఈయన ఏమన్నాడు పేరుని నాని, నన్ను పెట్టండి ఏం పర్వాలేదు, మా అబ్బాయిని పెట్టండి ఏం పర్లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు జయసుధ గారి పేరు తీసి ఇద్దరు పేర్లు పెట్టారనుకోండి కేసులో, కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి గారు ఏమడుగుతారు, ఆ గోడౌన్స్ ఏమో జయసుధ గారి పేరును ఉంటే మీరు పేరుని నాని పేరుని కిట్టు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, కాబట్టి కేసు కూడా ఎత్తున్నానని కేసు కూడా ఎత్తాడు. అంటే పేరుని నాని గారి స్కెచ్ ఎవరి మీద కేసు పెట్టాలో ఏమని కేసు పెట్టాలో కూడా మనోడు చెప్తాడట. దాంతోపాటు ఇంకో మాట అన్నాడు, కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రెజర్ పెడుతున్నట్టు, ఇదేదో తప్పుడు కేసులో ఇరికించేస్తున్నట్టు ఈయన బిల్డప్ ఇస్తున్నాడు. పేరుని నాని మీకు నిజంగా సిగ్గు అనిపిస్తే, కొల్లు రవీంద్ర గారికి సంబంధం లేని హత్య కేసులో ఆయన ఇరికించారు. ఆయన్ని దాదాపు నెలల పాటు జైల్లో పెట్టారు. పాపం ఆయనకి సంబంధం లేదు ఆ కేసులో.
అంటే సంబంధం లేని కేసుల్లో హత్యా నేరాల్లో మీరు మాజీ మంత్రుల్ని మీరు జైలుకి పంపించేస్తారు. కానీ మీరు 4,000 బస్తాల బియ్యాన్ని పందికొక్కుల్లో తినెత్తే కూటమి ప్రభుత్వం మిమ్మల్ని వదిలేయాలి. మరి ఆ రోజు కొల్లు రవీంద్ర గారిని అక్రమ కేసులో ఇరికిస్తున్నప్పుడు మరి అప్పుడు అనిపించలేదా నీకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని? అన్నా జగనన్న, కొల్లు రవీంద్ర గారికి మర్డర్ కేసుకి ఏం సంబంధం లేదు, ఆయన వదిలేయని ఆ రోజు చెప్పాలనిపించలేదా నీకు? లేదా కొల్లు రవీంద్ర గారిని ఆ మర్డర్ కేసులో ఇరికించింది నువ్వే అనే విషయం ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? ఇక రెండో పాయింట్, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని తెగబడి క్రీమ్ బిస్కెట్లు వేసేస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది తప్పుడు కేసు అనే విషయం నీకు తెలుసు. నీకు తెలిసినప్పుడు అన్న జగనన్న, ఆయన పెద్ద ఆయన, ఈ సమయంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన జైలుకి పంపించి చిత్రహింసలు పెట్టకూడదు, ఆయనకి ప్రాణాపాయ స్థితి కలిగించకూడదు, మనం అది తప్పది, హుందాగా బిహేవ్ చేయాలి మనం అని ఆ రోజు జగన్ గారికి చెప్పాలని అనిపించలేదా నీకు? అంటే ఇప్పుడు నీ దాకా వచ్చింది కాబట్టి, నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు కాబట్టి, ఆ కేసులో అభం శుభం తెలియని మీ భార్య కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు గుర్తొచ్చేసే ఆ నీతులు. అందుకని నువ్వు ముందే లెగ్ స్పిన్ వేసేస్తే ఎదుటోళ్ళకి వాళ్ళు అంటారు, అబ్బో మా పేరుని నాని మనల్ని పొగుడుతున్నాడు కాబట్టి మనం ఈ కేసుల నుంచి అతను వదిలేయాలి, వాళ్ళ భార్య జోలికి మనం వెళ్ళకూడదు, వాళ్ళు నేరాలు చేసినా సరే వాళ్ళని వదిలేయాలని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భావించాలా? అయిపోయాయి ఇలాంటి రోజులు. ఆ క్రీమ్ బిస్కెట్ రోజులు చాలా రోజులైంది అయిపోయి. చేసింది తప్పు, అయితే నువ్వు చేసిన తప్పుకి నీ భార్యని ఇరికించావు అకారణంగా. ఆవిడ బయటపడాలంటే నిజంగా చాలా కష్టమనే మాలాంటి వాళ్ళు అందరికి కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 182 టన్నుల బియ్యాన్ని అక్రమంగా అమ్మేసుకోవటం, అక్రమంగా దాన్ని పక్కదో పట్టించడం అనేది నిజంగా చాలా పెద్ద నేరం. ఎందుకంటే అది పేద ప్రజలు తినే రైస్. అది పేద ప్రజలకి ఇంత అన్యాయం చేసిన నీలాంటి వాడిని, నీకు సపోర్ట్ చేసేవాడిని చట్టం ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. దయచేసి ఇక నుంచి ఇలాంటి క్రీమ్ బిస్కెట్ వ్యాపారం మానే అన్న, చూడడానికి సరిగా వస్తుంది.